అరాచకాలు అక్రమాలకు రాష్ట్రం అడ్డాగా మారిందని మండిపడ్డారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. రాజమండ్రి రూరల్లో కూటమి నేతల సమావేశంలో పాల్గొన్న ఆమె ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో అభివృద్ధి ఎలా జరిగిందో రాష్ట్రంలో కూడా అదే అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. ఎన్డీఏ అభ్యర్థుల గెలుపుతో ఆ కల సాకారమవుతుందన్నారు పురంధేశ్వరి. అతని జీవితాలతో అవయవాలతో ఆటలాడుకున్నటువంటి దుర్మార్గుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? బిడ్డలు అనాథలైనా పర్వాలేదు, మరి మహిళల పుస్తలు తెగిపోయినా పర్వాలేదు, నా జేబును నిండితే చాలు అనేటువంటి వారి వైనం ఏదైతే ఉందో ఇంకా మనం సహించాలా? అదేవిధంగా రైతులకి వారు వాగ్దానం చేశారు, నేను ప్రతి రైతుకి పెట్టుబడి కింద 13,500 రూపాయలు ప్రతి ఎకరానికి ఇస్తానన్నారు. ఆయన నిలబెట్టుకున్నాడా? ఏదైతే కేంద్రం 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుందో దాన్ని జతపరుచుకుని ఆ 13,000 రూపాయలు ఇవాళ రైతుకి ఇస్తున్నారు. అంటే ఆయన కేవలం